నేను ఉపాధ్యాయునిగా పనిచేశా. నెల్లూరు జిల్లా కలెక్టర్గా హెచ్కే బాబు ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలపై గట్టిగా నిలదీశా. ఆనాటి కలెక్టర్ను నిలదీశా. అప్పుడు నా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత నేను కోర్టుకు వెళ్లి ఉద్యోగం తెచ్చుకున్నా అని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంగిలాల రామచంద్రరావు అన్నారు. ఆయన ఛానల్ 9తో మాట్లాడారు. ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం విషయం అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి నేను 83, 84, 85 ఆ ప్రాంతాల్లో నేను 83లో నేను టెర్మినేట్ అయిన సర్వీస్ ఉంది. 82లో 82, 83 ఆ ప్రాంతంలో నేను టెర్మినేట్ అయినప్పుడు అప్పుడు కలెక్టర్ హెచ్కే బాబు గారు ఉన్నప్పుడు ఈ దళిత టీచర్ల సమస్య మీదనే ఆయన అడగడం, ఘర్షణ రావడం, అందులో నన్ను టెర్మినేట్ చేయడం జరిగింది. అప్పుడు నేను దాదాపు యూజీ అన్నట్టుగా పనిచేశాను. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మీరు టెర్మినేట్ అయిన సమయంలో? అప్పుడు గండిపాలెంలో చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను ఈ మధ్య మీరు మొన్న ఈ మధ్య లొంగిపోయిన ఏదో ఒక ఆయన వేణుగోపాలరావు చెప్తున్నారు కదా, వేణుగోపాలరావు గారి అన్న మల్లోజుల కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళ అన్న ఆయన 83, 84 ప్రాంతాల్లో పీసీ సెక్రటరీగా పీపుల్స్ వార్ పార్టీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు ఆయన ఆ రోజుల్లో నన్ను కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎఫ్లో ఉండే నక్సల్బరీ అంటే ఆ పీపుల్స్ వార్ గ్రూప్లో ఉండే స్క్వాడ్ సభ్యులకి మార్క్సిజం మీద పాఠాలు చెప్పించున్నాడు నా చేత. ఆయన మార్క్సిస్ట్ తత్వశాస్త్రం మీద, నూతన ప్రజాస్వామిక విప్లవం మీద అట్లా నేను వాళ్ళకి పాఠాలు చెప్పేదానికి కూడా తయారు చేసింది మా గురువు గారు త్రిపురనేని మధుసూదన్ రావు గారే. వారే నన్ను బాగా తయారు చేశాడు. కాబట్టి వారు తయారు చేసి ఆయనకి నన్ను అప్పచెప్తే ఆయన ప్లేస్ టు ప్లేస్ తిప్పి కిషన్ జీ గారుగా ఆయన ఆ మధ్య అమరుడయ్యాడు. ఈయనే ఈ మల్లోజుల కోటేశ్వరరావు గారు, ఆయన తమ్ముడే మొన్న లొంగిపోయినటువంటి ఈయన ఈ వేణుగోపాలరావు. కాబట్టి అప్పుడు పనిచేసి ఉన్నాను నేను. అది దాదాపు యూజీ అని చెప్పొచ్చు ఒక రకంగా.